అంటే తొలి తెలంగాణ ఉద్యమం విఫలం కావడానికి కారణాలు ఏమని భావిస్తారు? రాజకీయ నాయకుల మీద ఆధారపడి సాగిన ఉద్యమం అది. ఆ బతుకుతూ మన కోసం కొట్లాడటానికి రమ్మంటే ఢిల్లీలో కూడా తెలంగాణ వాదాన్ని సరిగ్గా పరిచయం చేయలేకపోయారు. ఢిల్లీలో ఆంధ్ర వాళ్ళు చెప్పిందే ప్రచారమే. ఆశించిన తెలంగాణ రాలేదని సమిష్టి ప్రయోజనాల కోసం సమిష్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలన్నింటినీ ఆ గ్రామాల్లో జరిగిన మీటింగ్ల యొక్క ప్రభావం కూడా చాలా తీవ్రంగానే ఉంది. నక్సలైట్లనే ముద్ర వేసి అందరినీ అరెస్టు చేయడం, టీడీపీ మళ్ళీ గెలిస్తే తెలంగాణకు నష్టం. ఈ నిరంకుశ పాలనలో అందరం కూడా ఇబ్బంది పాలైపోయింది. మారుమూల గ్రామాల్లో కూడా తెలంగాణ వాదాన్ని పరిచయం చేసినాం చాలా అద్భుతంగా. అసలు వాటి ప్రభావంతోనే చాలా చోట్ల తెలంగాణ వాదం ఆవిష్కృతమైంది. ఒక తెలంగాణ సమాజం జాగృతం చేయటం వల్ల 2009 సాధ్యమైంది. ఇవి లేకపోతే అది ఊహించడం కష్టం. టీజేఎస్సీ ఫామ్ అయిన కొత్తలో దానికి రూపం లేదు. అట్లా కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ వేసింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళటానికి కాదు. కమిటీ దేనికి మరి ఎప్పుడైతే ఇది 1 సంవత్సరం పాటు తెలంగాణ ఉద్యమాన్ని కాపాడి వీళ్ళు బోడిలింగం వీళ్ళతోనే అవుతుందా? ఎంతమంది అమ్ముడు పోలే, వీళ్ళు నిలబడతారా? మిలియన్ మార్చ్ను కూడా కొంత రాజకీయ నాయకులు వ్యతిరేకించారనేది ఉన్నది, వ్యతిరేకించింది. కరెక్టే. కేసీఆర్ గారు ఇట్లాంటి కార్యక్రమాలు హింసకు దారితీస్తాయి. జయశంకర్ గారు కూడా తిడతారు, ఈ హింసా ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాల్సింది అంటారేమో అని పోయినాం. సకల జనుల సమ్మెతో మొత్తం తెలంగాణ సమాజం ఈ ఉద్యమంలో భాగమైంది. ఇంకా మిగిలిపోయిన వాళ్ళంటూ ఎవరు లేరు. ఆ రకంగా ఆంధ్ర పాలకులకు తెలంగాణ ఉన్న సపోర్ట్ అనేది సంపూర్ణంగా అది పోయింది. ఇక నువ్వు నన్ను ఏం చేయమంటే నేను చేస్తా, కానీ గవర్నమెంట్ నడవదు. గవర్నమెంట్ పని ఆగిపోయినట్టయితే తెలంగాణ వస్తుంది. నువ్వు ఏం చేస్తావు వచ్చాయి, పట్టాల మీద కూర్చోమంటే కూర్చుంటాం, రోడ్ల మీద కూర్చోమంటే కూర్చుంటాం, ఆఫీసులు బంద్ చేయమంటే చేస్తాం, మాకు ఏ పని చెప్తే ఆ పని చేస్తాం, కానీ గవర్నమెంట్ నడవద్దు అంతే. అట్లయితే తెలంగాణ వస్తుంది. అప్పుడు కేసీఆర్ గారు ఆమరణ దీక్ష ప్రకటన చేశారు. తెలంగాణ రాకపోతే మన అస్తిత్వమే దెబ్బతింటుంది. మోడీ గారు అవే మాటలు చెప్తున్నారు. తల్లిని చంపి బిడ్డని తీసిండ్రు, ఇండియా పాకిస్తాన్ విడగొట్టిండ్రు అని. కాంగ్రెస్లో తీవ్రమైన విభేదాలు పొడసూపుతున్న కాలం అది. ఇందిరాగాంధీకి ఉన్న సిండికేట్ వర్గానికి. ఆ భావన ఆచరణలో ఉన్న సమాజంలో కులమతాలకు అతీతంగా మనిషి సాటి మనిషిని గౌరవిస్తాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్తో విభేదాలు ముఖ్యంగా జరిగింది ఏంటంటే, మేము ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ గురించి ఎప్పుడైతే ఇది తప్పు, అన్యాయం, ఇది చేసుకోవద్దు అని అన్నామో, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తప్పు. ఇది నీళ్లు వరద కిందికి పోయిందాన్ని వెనకకి ఎత్తిపోస్తామంటున్నారు. నిరంతరము ఫోన్లు ట్యాప్ చేసి వెంటబడ్డారు. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాం సమక్షంలో ఉన్నాం. ప్రొఫెసర్ కోదండరాం పేరు చెప్తేనే తెలంగాణ వ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన పేరు. సుపరిచితమైన నాయకుడు, సుపరిచితమైన వ్యక్తి, సుపరిచితమైన విద్యావేత్త. ఆయన 2004 నుంచి తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నారు. అంటే తెలంగాణ, భౌగోళిక తెలంగాణ వచ్చినా ఆశించిన తెలంగాణ రాలేదని ఉద్దేశంతో ఆయన పోరాటం నిరంతరం కొనసాగిస్తున్నారు. నమస్కారం సార్. నమస్తే. మీరు తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు చేయకముందు రాజనీతి శాస్త్రజ్ఞులు. అవును. రాజనీతి శాస్త్రంలోంచి ఒక ప్రొఫెసర్గా ఒక మంచి ఉద్యోగంలో ఉన్న మీరు రాజకీయాల్లోకి రావాలనే బలమైన కోరిక ఎందుకు ఏర్పడింది? అంటే విద్యావంతుల వేదిక రాజకీయ వేదికనేనా కాదా? ఏ వేదికైనా రాజకీయ వేదికే అంతిమంగా. ఎందుకంటే సమిష్టి ప్రయోజనాల కోసం సమిష్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలన్నింటినీ మేము రాజకీయ కార్యకలాపాలని చెప్పి మేము క్లాస్ రూమ్లో పిల్లలకు చెప్పినాం. అదే ఆ మాట ప్రకారము, అదే ఆలోచన ప్రకారం చూస్తే ఏ వేదిక చేసేదైనా రాజకీయ కార్యకలాపమే. కాకపోతే ఏంటంటే ప్రజా సంఘాలు ఎన్నికల్లో పోటీ చేయవు, ఎన్నికల వ్యవహారాల్లో తలదూర్చవు. కాబట్టి అవి రాజకీయ వేదికలు కావు. రాజకీయేతరమైన ప్రజా సంఘాలుగానే వాటిని చూస్తాం. అట్లాంటి ప్రజా సంఘాల్లో పని మొదలుపెట్టినాం 2004లో. కానీ 2004 కంటే ముందు
తెలంగాణ ఐక్యవేదికలో పనిచేసినాం. ఐక్యవేదికలో కూడా చేరకముందు తెలంగాణ కోసం ఏ వేదికలు పిలిచినా వెళ్ళేవాడిని. 96లో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేసి ఆంధ్రాలో కూడా మీటింగులు పెట్టాం. అప్పుడు పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో అనంతపురం నుంచి మొదలై ఇట్లా చిత్తూరు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం అన్ని చోట్ల తెలంగాణ మీద మీటింగ్ పెట్టాం. అప్పుడు బాలగోపాల్ అంటుండేది, తెలంగాణ వాళ్ళకు తెలంగాణ గురించి తెలుసు, లేకపోతే ఎవరో ఒకరు చెప్తున్నారు, కానీ ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళే లేరు, అక్కడ మనమే ఆ బాధ్యత తీసుకుందాం, బాగుంటుంది అని చెప్పి ఆయన ఆలోచనతో మీటింగ్ పెడితే నేను జయశంకర్ గారు అనేక మీటింగ్లకు హాజరైన. అట్లా చాలా సభలకు 96 నుంచి మొదలై వరంగల్లో కేశవరావు జాధవ్ గారు, భూపతి కృష్ణమూర్తి గారు, తర్వాత జయశంకర్ గారు ముగ్గురు కలిసి నవంబర్ 1 నాడు వాళ్ళు ప్రతి సంవత్సరం 69 ఉద్యమకారులందరూ కూడా ప్రతి సంవత్సరం విద్రోహ దినంగా పాటించేది నవంబర్ 1ని. ఆ రోజు మీటింగులు పెట్టేది. అందులో భాగంగా వాళ్ళు వరంగల్లో పెడితే మేమందరం కూడా హాజరైనాం. అనూహ్యంగా 3-4 వేల మంది వచ్చిండ్రు ఆ రోజు. ఆ మీటింగ్ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఇక మనం ఏదన్నా చేయాలి ప్రత్యేక రాష్ట్రం కోసం అనే సంకల్పం బలపడ్డది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వేదిక ఏర్పాటు చేయటం, మీటింగ్ పెట్టడం, తెలంగాణ కోసం కదిలించటం మొదలైంది. ఇంకా అప్పటి నుంచి జరిగిన అనేక కార్యక్రమాలకు హాజరైంది. అనేక కార్యక్రమాలు హైదరాబాదులో జర్నలిస్టులు పెట్టిన మీటింగులు కొన్ని ఉన్నాయి, తర్వాత వివిధ వేదికలు పెట్టిన మీటింగులు అవన్నీ హాజరైనాం. కొన్నింటిలో వక్తగా, కొన్నింటిలో నిర్వాహకులుగా బాధ్యత తీసుకున్నాం. ఆ తర్వాత ఏమైందంటే ఐక్యవేదికలో అప్పుడు జయశంకర్ గారు, జాధవ్ గారు అందరం కలిసి ఐక్యవేదికలోనే చేరి ఇక కార్యకలాపాలు మొదలుపెట్టినాం. అప్పుడు చాలా గ్రామాల్లో మీటింగులు జరిగినాయి. నిజామాబాద్, ప్రత్యేకించి నిజామాబాద్, కరీంనగర్లో ఆ గ్రామాల్లో జరిగిన మీటింగ్ల యొక్క ప్రభావం కూడా చాలా తీవ్రంగానే ఉంది. అట్లాంటి మీటింగ్లు అయిన తర్వాత ఆ సంఘం పనిచేయలేకపోయింది. నక్సలైట్లనే ముద్ర వేసి అందరినీ అరెస్టు చేయటం, పనిచేయలేని పరిస్థితి ఉత్పన్నమైనాక 2004 ఎన్నికల్లో చర్చ వచ్చింది. అప్పుడు మేమంతా కూడా కె.ఎస్. శ్రీనివాస్ గారు ఉన్నారు, విఠలు, సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఇంకా అందరం కలిసి, అప్పుడు లక్ష్మయ్య కూడా ఉన్నాడేమో మల్లేపల్లి, అందరం కలిసి ఈసారి 2004 ఎన్నికల్లో ఎట్లాగైనా టీడీపీని ఓడించడానికి మనం తిరగాలి, టీడీపీ మళ్ళీ గెలిస్తే తెలంగాణకు నష్టం, ఈ నిరంకుశ పాలనలో అందరం కూడా ఇబ్బంది పాలవుతాం, కాబట్టి టీడీపీని ఓడించడానికి ప్రచారం చేయాలి, కానీ ప్రచారం మనం ఏ పార్టీ వేదిక నుంచి చేయొద్దు అని మనమే ఒక వేదిక ఏర్పాటు చేసుకుందామని నిర్ణయించుకొని అప్పుడు విద్యావంతుల వేదిక పెట్టినాం. దానికి మేము ముందు మేధావుల వేదిక అని పెడితే జయశంకర్ గారు బాగుండదు, అట్లా అహంభావం అవుతుంది, మనల్ని మనం మేధావులను ప్రకటించుకోవటం, ఎదుటివాడు పిలిస్తే వేరే మాట, కానీ మనకు మనం మేము మేధావులం అని చెప్పుకుంటే అది బాగుండదు అని చెప్పి అప్పుడు ఆయన విద్యావంతులు అని చెప్పుకుందాం అని విద్యావంతుల వేదిక అని పేరు పెట్టి విద్యావంతుల వేదిక తరఫు నుంచి 2004 నుంచి ఇప్పటికీ ఉంది వేదిక. అది నేను 2018 దాకా దాంట్లో పనిచేసిన వివిధ హోదాల్లో. ఆ సంస్థ తరఫున అనేక పుస్తకాలు వచ్చేసినాం, సెమినార్లు పెట్టినాం, మారుమూల గ్రామాల్లో కూడా తెలంగాణ వాదాన్ని పరిచయం చేసినాం. అట్లా అనేక మందిని చైతన్యపరచటంలో, ఒక భావవ్యాప్తి చేయటంలో విద్యావంతుల వేదిక చాలా పెద్ద పాత్ర పోషించింది. అవన్నీ చేసినాం. వాస్తవానికి 96 కంటే ముందు మిత్రులు తెలంగాణ ప్రభాకర్ గారు తెలంగాణ అవసరం ఉంది అని చెప్పి అనేక చోట్ల తిరుగుతూ ప్రచారం చేసేవాడు, పుస్తకాలు ఇచ్చేది, తెలంగాణ గురించి ఎవరికి తెలియదు, మరుగున పడిపోతుంది, ఇది అన్యాయం, మనం ఏదన్నా చేయాలి అని అందరికీ చెప్తుండేది. అట్లా ఆయన నోటి ద్వారా విన్న విషయాలే. ఆయన 89లో అప్పుడు తెలంగాణ కోసమని ఒక మ్యాగజైన్ తీసుకొచ్చిండు. ఆ తర్వాత ఆ మ్యాగజైన్ విడుదల కార్యక్రమం ఒకటి జరిగింది. అట్లా కొన్ని కార్యక్రమాలకు హాజరైనాం. ఆ తర్వాత తెలంగాణ మీద 2 జాతీయ సెమినార్లు యూనివర్సిటీలో జరిగినాయి, విద్యార్థులు ఏర్పాటు చేసిండ్రు. సురేంద్ర మోహన్ గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు అందరూ హాజరైనారు. ఆ సెమినార్లలో పాల్గొన్నాం. అట్లా తెలంగాణ పైన ఒక చర్చల్లో ఉంటున్నాం 89 నుంచి. 89 నుంచి ఉన్నటువంటి వాళ్ళము
96 తర్వాత ఇంకా క్రియాశీలకంగా ముందు పౌర హక్కుల సంఘం తరఫున, ఆడి తర్వాతనేమో ఐక్యవేదిక నుంచి, పౌర హక్కుల సంఘమే కాదు అనేక వేదికల మీద మాట్లాడినాం. ఆ తర్వాత ఐక్యవేదికలో చేరి దాని ఆధ్వర్యంలో ప్రచారం చేసినాం. ప్రత్యేకించి ఐక్యవేదిక ఆధ్వర్యంలో 16 జీవో మీద ఒక సెమినార్ పెట్టినాం. ఆ సెమినార్ సందర్భంగా హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలో, దానికి ఆ సభలో 610 జీవో మీద జయశంకర్ గారు రాసిన పుస్తకాన్ని విడుదల చేసినాం. చిన్నదే పుస్తకం. ఆ పుస్తకం ఆ సమావేశానికి కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి గారిని పిలిచినాం. అప్పుడు టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావు గారు హాజరైనరు, ఇంకెవరో ఉండే నాకు గుర్తులేదు. ఇక ఆ సమావేశంలో వాళ్లకు జయశంకర్ గారు 610 జీవో గురించి చాలా విషయాలు చెప్పి ఆ పుస్తకాన్ని విడుదల చేసి కాపీ ఇచ్చిన తర్వాత అది చదువుకున్నారు అందరు. ఇక తెల్లారి అసెంబ్లీలో దాని మీద చర్చ. ఈ అందరు ఈ పుస్తకం చూపించి మాట్లాడుతున్నారు. మాకు కూడా చాలా గర్వంగా అనిపించింది. సరే మన పని ఉపయోగపడ్డదిలే అని. అట్లా చాలా కార్యక్రమాలు, అనేక మీటింగులు. కరువు జరిగింది, అప్పుడు కరువు మీద మీటింగులు పెట్టినాం. తర్వాత కరెంటు కోతలు ఉంటుండేది, వాటి మీద మీటింగులు పెట్టినాం. గ్రామాన తెలంగాణ పైన అవగాహన సదస్సులు పెట్టినాం. 2004 నుంచి ఈ కార్యక్రమాలు ఇంకొంత ఏర్పాటైన తర్వాత ఇంకా విస్తృతమైన ఇంకా కొంత చాలామందిని భాగస్వాములను కూడా చేయగలిగినాం. గ్రామస్థాయి దాకా కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలను విస్తరించగలిగినాం. చాలా కృషి చేసినాం. అప్పుడు అన్ని జిల్లాల్లో కమిటీలు వేశారు, మండలాలు, నియోజకవర్గాలు దాదాపు అన్ని చేశారు. వాటి కార్యక్రమాలు కూడా అప్పుడు చాలా ఉత్తేజపూరితంగా జరిగినాయి. అప్పుడు స్పీకర్స్గా పోయేది నేను, మల్లెపల్లి లక్ష్మయ్య, విఠలు, సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాసు, తర్వాత శ్రీధర్ దేశపాండే ఇంజనీర్. అందరం కలిసి ఒక వ్యాన్ బుక్ చేసుకొని అయినా పోయేది. బస్సుల్లో ఎవరి దారిలో వాళ్ళు బయలుదేరన్నా వచ్చేది. అట్లా అందరం పోయి ఆ మీటింగ్లో దినమంతా జరిగేవి. మధ్యాహ్నం ఎవరో దాతలు భోజనం పెట్టి తిని మళ్ళీ సాయంకాలం దాకా మీటింగు. చాలా అద్భుతంగా అసలు వాటి ప్రభావంతోనే చాలా చోట్ల తెలంగాణ వాదం ఆవిష్కృతమైంది. జనంలో ఇంత డిమాండ్ ఉన్నది, కోరిక ఉన్నది అనేది కూడా అక్కడే బయటపడ్డాయి. చెన్నూరు మీటింగ్ అయితే మామూలు మీటింగ్ కాదు. 100 మంది వస్తే చాలనుకుంటే 3-4 వేల మంది వచ్చారు, ఊరు వాళ్ళందరూ. అక్కడ వాళ్ళకి వానమామలై వరదాచార్యుల గురించి సిద్ధారెడ్డి గారు, తర్వాత దేశపతి శ్రీనివాస్ చెప్తే వాళ్ళు ఎంత సంతోషపడ్డారో. మా ఊరి మనిషి గురించి మాకంటే ఎక్కువ వీళ్ళు మాట్లాడినరు అని. అట్లా తెలంగాణ వాదమంలోకి అందరూ కూడా వైపు ఆకర్షితులై దాంట్లో భాగమైంది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కడు తెలంగాణ వాదే, కాకపోతే తట్టిలేపటమే మనం చేయవలసిన పని. వాళ్ళలో ఉన్న తెలంగాణ వాదాన్ని జాగృతం చేయటమే మనం చేయవలసిన పని. ఆ పని చాలా సీరియస్గా చేసినాం. అంటే తొలి తెలంగాణ ఉద్యమం విఫలం కావడానికి కారణాలు ఏమని భావిస్తాం? రాజకీయ నాయకుల మీద ఆధారపడి సాగిన ఉద్యమం అది. రెండవది ఏంటంటే గ్రామాల్లోకి, చిన్న పట్టణాల్లోకి విస్తరించినా కానీ గ్రామస్థాయి దాకా నిర్మాణం పోయి ప్రజలను ఇంకా గట్టిగా కదిలించి, అప్పటి వాతావరణం వేరు, అప్పటి గ్రామ వాతావరణం వేరు. కొద్దిమంది పెత్తనం గ్రామాల్లో ఇంకా నడుస్తున్న కాలం కాబట్టి అంతా కదిలించటం, ఐక్యం చేయటం కూడా అప్పటికి ఇంకా వీలు పడలేదు. అది ఒక కారణం. కొంత హింస వల్ల జనాల్లో కూడా తొందరగా అలసిపోతారు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే అందరము అన్ని రోజులు కొట్లాడాలంటే సాధ్యం కాదు. మనుషులను ఎవరిని ఎంతసేపు భాగస్వాములను చేయాలి అనేది చాలా జాగ్రత్తగా మనం వ్యూహం వేసుకోవాలి. వాళ్ళ భాగస్వామ్యాన్ని ఆ మేరకు మనం పరిమితం చేస్తే, ఎందుకంటే రోజువారీ బతకాలి కదా, ఎవరికైనా అది అవసరం. అది ఆ బతుకుతూ మన కోసం కొట్లాడటానికి రమ్మంటే ఒక వారంలో 1 గంట వస్తాడు, నెలకో రోజు రమ్మంటే వస్తాడు, సంవత్సరానికో 2 రోజులు రమ్మంటే వస్తాడు. అట్లా దాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం మీద కూడా కొంత దృష్టి పెట్టలేదు. రాజకీయ లొంగుబాటుతనం కూడా అప్పుడు జరిగింది. అంటే ఇవన్నీ జరిగి ఉంటే రాజకీయ లొంగుబాటుతనం కూడా సాధ్యమయ్యేది కాదు. ఢిల్లీలో కూడా తెలంగాణ వాదాన్ని సరిగ్గా పరిచయం చేయలేకపోయారు. ఢిల్లీలో ఆంధ్ర వాళ్ళు చెప్పిందే ప్రచారమైంది. ఎంతసేపటికి మమ్మల్ని చంపుతారు, కొడతారు అనేది ఢిల్లీ దానిలో ప్రచారమైంది. మళ్ళీ ఇది మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీలో తెలంగాణ ఆవశ్యకతను వివరించి చాలా కృషి చేసినాం. అప్పుడు
చాలామందికి తెలంగాణ ఎందుకు అవసరం అనేది చెప్పి ఒప్పించి అది జయశంకర్ గారు మొదలుపెట్టిన పని. మేము దాన్ని కొనసాగింపుగా ముందుకు తీసుకెళ్ళినాం. చాలా మంచి మద్దతు దొరికింది వీటికి ఈ కృషి వల్ల. అది మామూలు పని కాదండి, అది నిజంగా ఇవాళ వెనుకకు తిరిగి చూస్తే ఇవాళ చాలామంది ప్రయాణం చేయాలంటే 100 రకాలైన పరిస్థితులు కోరుకుంటారు. ఆ రోజు ఏం ఆలోచించలే, లారీ దొరికితే లారీ పోవాలి అంతే. ఇక జయశంకర్ గారు మాతో రోజు తనకైనా ఎదురైన అనుభవం గురించి చెప్పేది. ఆయన ఓసారి నిజామాబాద్ నుంచి వరంగల్ నుంచి నిజామాబాద్ పోయిండు. మీకు తెలుసు అది 7 గంటల ప్రయాణం. ఇప్పటికీ కొంత రోడ్డు బాగా అయింది, కానీ అప్పుడైతే 7 గంటలు పోయిండు. 7 గంటలు వచ్చిండు. తెల్లారి వాళ్ళ మిత్రులు కలిసి ఎట్లయింది అంటే బాగానే అయిందంటే ఎంతమంది వచ్చిండ్రు అని అన్నాడు. 15 మంది. 15 మంది కోసం 15 గంటలు ప్రయాణం చేసినావా అని. ఆ రోజు పోయేది అదో పిచ్చి అంతే, పోవాలి, చెప్పాలి. ఎంతమంది అన్నారు రాని పోయి వాళ్ళకి తెలంగాణ గురించి చెప్పాలి అనేది ఒక పట్టుదల ఉండేది. అట్లా పోయి చెప్పి ఆ మీటింగు విజయవంతమైతే సంతోషపడి తర్వాత మళ్ళీ ఎక్కడ పోదామని ప్లాన్ వేసుకొని అట్లా తిరిగినాం. అది అట్లా తిరిగి ఒక తెలంగాణ సమాజం జాగృతం చేయటం వల్ల 2009 సాధ్యమైంది. ఇవి లేకపోతే అది ఊహించటం కష్టం. ప్రతి ఊరికి తెలంగాణ గురించి అర్థమైంది. ఎవరి దగ్గరికి పోయినా మామూలు ముసలమందటి లేపినా కానీ మనకు నీళ్లు రాణిస్తలేరట, మనకు తెలంగాణ కావాలి, అంత అవగాహన ప్రతి ఒక్కరిలో కలిగించగలిగినాం. అది చేయటం వల్ల ఏమైందంటే 2009 నుంచి విస్తృత ప్రజాందోళనకు ఒక పునాది వేసినట్టయింది. విత్తనాలు నాటినము, పంట 2009 తర్వాత మనకు అది అందుబాటులోకి వచ్చింది. టీజేఏసీ ఏర్పాటుకు దోహదపడ్డది. అప్పుడు సాధారణంగా తొలి తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇంకేవైనా ఉద్యమాలు కావచ్చు, ఉద్యమాలలో ఉద్యోగులు అనేది పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. అంటే మలి తెలంగాణ ఉద్యమంలో గొప్పగా పాల్గొన్నారు, అది వేరే విషయం. సాధారణ ఉద్యమాలలో వాళ్ళు తక్కువగా ఉంటారు. ఏమున్న స్పీచ్ల మేరకే, మాటల మేరకే ఉంటారనేది సాధారణ జనంలో ఉండేది. మలి తెలంగాణ ఉద్యమం ఈ అపవాదం తీసేసింది. వాస్తవం. ప్రతి దాంట్లో వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు అనేది ప్రతి ఉద్యోగి, ప్రతి సబ్బండ వర్గాలు పనిచేశారు. టీజేఏసీ అనుభవాలు ఏంటి? టీజేఏసీ నుంచి కూడా మేము టీజేఏసీ ఫామ్ అయిన కొత్తలో దానికి రూపం లేదు. అందరూ మీటింగ్ పెట్టిండ్రు, టీజేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అన్నారు. మనమందరం ఇప్పటి నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ అని అందరూ వెళ్ళిపోయిండ్రు. అంతా అయిపోయినాక నువ్వు కన్వీనర్ అని చెప్పిండ్రు. నాకు అర్థం కాలే, నేను ఏం చేయాలి ఇప్పుడు అంటే ఏం చేయాలి, నేను కన్వీనర్ అయితే నేనే, కానీ ఏం చేయాలి, ఎక్కడ పోయినా అగో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అని అంటున్నారు. జనంలో అదేదో తెలంగాణకు సంబంధించి పెద్ద వ్యవస్థ ఏర్పడ్డదనే ఒక భావన వచ్చేసింది. మామూలుగా నేను రోడ్డు మీద దిగి నడుచుకుంటూ పోతున్నా, అది జేఏసీ ఆవిర్భావమైన తెల్లవారి ఒక పిల్లవాడు చిన్నవేది సార్ ఇట్లా నడుస్తున్నావు అంటే ఎందుకు నడవని రోజు నడుస్తా కదా అని నేను అన్నా. అట్లా కాదు, నువ్వు ఇప్పుడు చాలా పెద్దది కదా తెలంగాణ అంతా నీదే కదా ఇప్పుడు అంటే అంత దానికి ఒక ఇమేజ్ దానికి ఏర్పడిపోయింది. అట్లా ఏర్పడిపోయిన సమయము తర్వాత ఆలోచించిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అందరినీ విడివిడిగా కలిసిన ముందు టీడీపీ వాళ్ళను, టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లాగో ఉన్నారు, కాంగ్రెస్ నాయకులను, అట్లా లెఫ్ట్ పార్టీల వాళ్ళను అందరినీ కలిస్తే సరే దీన్ని నిరంతరంగా కొనసాగించాలి. ఆంధ్ర ప్రాంతంలో కదా అందరు కలిసి కొట్లాడినట్టు మనం కూడా కొట్లాడాలి. ఒక సూచన ఏమి ఇచ్చిందంటే దీనికి అన్ని సంఘాలను దీంట్లో భాగస్వాములను చేయాలి. అప్పుడు ఎవరు ఆ సంఘాలు ఎవరు? పార్టీలు అంటే గుర్తిస్తాం. ఆ సంఘాలను గుర్తించడమే ఒక వారం రోజుల పని అయింది. ఇక అందరి దగ్గరికి పోయి అడిగితే మొత్తానికి ఇవి ఉన్నాయి అనేది అర్థమై అందరినీ పిలిచినాక అందరు ఏమన్నారంటే కొన్ని విజిటింగ్ కార్డ్ సంఘాలు ఉంటాయి సార్, వాటిని పక్కన పెట్టండి, కొన్ని మాత్రం నిర్మాణం ఉంటాయి, ఒక జిల్లాకు పరిమితమై ఉంటాయి, కొన్ని రాష్ట్ర స్థాయి నిర్మాణం కలిగి ఉంటాయి, రాష్ట్ర స్థాయి నిర్మాణం ఉన్న సంఘాలను ఇందులో భాగం చేయండి. ఇక మాకు తేలికైంది, వాటిని గుర్తించి అప్పుడు ఆ సంఘాల నుంచి 1-2 ప్రతినిధులను తీసుకొని ఆ ప్రతినిధులతో ఒక చిన్న స్టీరింగ్ కమిటీ మీటింగు అప్పుడు గోల్కొండ హోటల్లో పెట్టినాం. ఆ గోల్కొండ హోటల్లో మొట్టమొదటి కార్యాచరణ ప్రకటించింది ఏంటంటే అక్కడ
మాదిరిగా ఇక్కడ కూడా మన ఎమ్మెల్యేలందరూ రిజైన్ చేసి అందరం కలిసి హైదరాబాద్లో దీక్ష చేస్తే అప్పుడు కొంత గవర్నమెంట్ మీద ఒత్తిడి పడుతుంది అని అట్లా ఒక నెల రోజులు దాదాపు దీక్షా శిబిరం నడిచింది ఇందిరా పార్క్ దగ్గర. ఆ దీక్ష ఎమ్మెల్యేలు కూర్చునేది, వాళ్ళ నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ సానుభూతి పరులు అందరూ వచ్చేది. మొత్తానికి అది జరుగుతుంది. అప్పటికి ఆఫీస్ లేదు. మనం ఇంతమంది ఉండంగా ఒక ఎమ్మెల్యే క్వార్టర్ ఇప్పించలేమా అని కేసీఆర్ గారే ప్రతిపాదన పెడితే అప్పుడు సరే అని మన టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ చేతిలో ఉండేది అది ఎలకేషన్ పవర్స్ ఏవో, వాళ్ళు ఒక క్వార్టర్ ఇచ్చిండ్రు. ఇక అక్కడ మేము ఆఫీసు అడ్డా ఇంకా కమిటీ కూర్చోవటం, పనిచేయటం, ఆలోచించటం మొదలైతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇది పిలిచింది ఆల్ పార్టీస్ని. ఏం చెప్పాలి, ఇక రాజీనామా చేసి ఒత్తిడి పెట్టడమే. కమిటీ వేస్తే వద్దు, మళ్ళా కాలయాపన, పనులు జరగాలి ఎట్లా అంటే అప్పుడు ఇక కమిటీ వద్దు, ఏం చేయాలి అని ఇక నిర్ణయం అయినాక కమిటీ మీటింగ్ వాళ్ళు కమిటీకే, ఒకవేళ కమిటీ గనక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళటానికి కమిటీ అయితే మనకి ఇబ్బంది లేదు, లేకపోతే మాత్రం దాన్ని మనం అంగీకరించకూడదు. అట్లా కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ వేసింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళటానికి కాదు. కమిటీ దేనికి మరి? కమిటీ దేనికి అంటే ఇక్కడ రాజకీయ వాతావరణాన్ని అంచనా వేయటానికి మాత్రమే కమిటీ. ఈ కమిటీతో మళ్ళీ ఏమవుతుంది, రేపంతా అయిపోయినాక మనకి తెలంగాణ ఇస్తారని గ్యారంటీ. కమిటీ నివేదికను కూడా వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. అందుకని ఉద్యమాన్ని సజీవంగా ఉంచటం తప్ప మనకు ఒక మార్గం లేదు. మేము కమిటీని తిరస్కరిస్తున్నాం, తెలంగాణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నామని ప్రకటించినాం. 2010 మొత్తం ఇంకా చేతనైనన్ని ఆందోళనలు, రాస్తారోకోలు, మానవహారం ఏర్పాటు చేయటము. అప్పుడే ఎమ్మెల్యేలు రాజీనామా చేసినారు కదా, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను గెలిపించే ప్రయత్నము, దానికోసం ఆ నియోజకవర్గంలో పటిష్టమైన నిర్మాణాలు ఏర్పాటు చేయటము, ఆ నిర్మాణాలు అయిన తర్వాత వాళ్ళ కోసం ప్రచారం చేయటం, వాళ్ళని గెలిపించడానికి పూనుకోవటం, అత్యధిక మెజారిటీతో గెలిచారు అందరికందరూ. అవును. ఎప్పుడైతే ఇది 1 సంవత్సరం పాటు తెలంగాణ ఉద్యమాన్ని కాపాడింది. ఇది కాపాడిన తర్వాత ఇంకా రిపోర్ట్ వచ్చింది. కానీ ఒక తెలివికల్లు పని ఏం చేసినామంటే, మనము జేఏసీ వ్యతిరేకిస్తుంది, వ్యక్తులుగా అన్ని సంఘాలు దానికి రిపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ఇవ్వకపోతే వాళ్ళు మాత్రమే రాస్తారు, చెప్పవలసింది చెప్పాలి అని. అట్లా టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ అనేక సంఘాలు కూడా మొత్తానికి పోయి శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు ఇచ్చినాయి, నిరసన తెలిపినారు, నివేదికలు కూడా ఇచ్చారు. ఇవ్వటంతో చివరికి 30 నాడు కమిటీ బాగానే ఉందని కేసీఆర్, మేమందరం ఏమన్నామంటే కాదు సార్, కమిటీని మనము ఇది బాగాలేదు అని అందాము, కాకపోతే కమిటీ ఉమ్మడి రాష్ట్రం సాధ్యం కాదు అన్నది కదా, దాని ప్రకారం మీరు విభజన చేయండి అని డిమాండ్ చేద్దాము అని అట్లా నిర్ణయించుకొని మొత్తం మీదనైతే ఇంకా సీరియస్గా ఇక కాదు, విభజన ప్రక్రియను మొదలుపెట్టండి అనే డిమాండ్తో పోరాటాలు చేయాలి. అట్లా ప్రారంభమైంది మొట్టమొదట సహాయ నిరాకరణ. అది అంత ఇఫెక్ట్ చూపలేదు. ఆ తర్వాత జరిగింది మిలియన్ మార్చ్. అవును. అయితే తెలంగాణ జేఏసీని ఈ రకంగా నిర్మాణానికి కొంత టైం పట్టింది, కానీ ప్రజలు దీన్ని నమ్మలే. నేను ఎక్కడ పోయినా అడిగేది కదా, ఏమో ఎంతమంది రాలేదు, ఎంతమంది పోలేదు, వీళ్ళు బోడిలింగం వీళ్ళతోనే అవుతుందా అంటే చేస్తారా, ఎంతమంది అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి కదా, ఉన్నాయి, ఎంతమంది అమ్ముడు పోలే, వీళ్ళు నిలబడతారా, వీళ్ళతోనే అవుతుందా అది అనుమానం. మిలియన్ మార్చ్ తర్వాత వీళ్ళు చేస్తారు అనేది నమ్మకం కుదిరింది. అప్పటిదాకా నమ్మకం కుదరలేదు. మిలియన్ మార్చ్ను కూడా కొంత రాజకీయ నాయకులు వ్యతిరేకించారనేది కొంత ఉన్నది, వ్యతిరేకించింది, కరెక్టే. కేసీఆర్ గారు ఇట్లాంటి కార్యక్రమాలు హింసకు దారితీస్తాయి, చాలా ఇబ్బంది అవుతుంది, బదనాం అవుతాం, మనము ఉద్యమం దెబ్బతింటుంది అని అంటే, ఏం కాదు సార్, ప్రజల మీద విశ్వాసం పెట్టండి, మీరు వాళ్ళు హింసకు దిగరు, అది మాత్రం నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చాలా గ్రామాలు తిరిగినప్పుడు ప్రజలు హింస వద్దు అనే అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశాను. కాబట్టి హింస వద్దు అని మనం గట్టిగా ప్రచారం చేస్తే ఎవరు కూడా హింసకు దిగరు. హింస చేస్తే మాత్రం మన భాగస్వామ్యం దెబ్బతింటుంది, ఉద్యమం చల్లబడుతుంది. అందుకని హింసకు దిగొద్దు అని బాగా ప్రచారం చేసినాం, ఎవరు హింసకు దిగలే. కానీ ఇక లాస్ట్కు మేము ఒప్పించి కార్యక్రమాన్ని ప్రకటించినాం. ఇది చేయకపోతే మనం ఆత్మహత్య సదృశ్యం అవుతుంది, చేయకపోతే మనం బదనామవుతాం, ఉద్యమం చల్లబడిపోతుంది అని అంటే లాస్ట్కు మొత్తానికి
ప్రకటించినాక పోయి చెప్పినాం కేసీఆర్ గారికి తప్పదిగా మీరు సహకరించాలి అని చెప్పి. సరే ఆయనకి ఇష్టం ఉండో లేదో కానీ సరే అని ఊరుకున్నాడు. ఇక ఆయన తర్వాత కార్యక్రమం జరిగింది, బాగా జరిగింది. ఆయన కూడా నాతో అన్నాడు, ఉద్యమం నడవటానికి కావలసినంత ఇంధనం దొరికింది, మనకి ఇబ్బంది లేదు, నడుస్తుంది, మీరు కూడా బాగానే నడిపింది దీన్ని. విగ్రహాలు కూలినాయి, ఇక పిల్లలకు ఆ మాత్రం చేస్తారు, చిన్న సంఘటనలు, దాన్ని డిఫెండ్ చేసిండ్రు బాగా, నాకు బాగానే ఉంది ఇది అని. తర్వాత ఆయన మాట్లాడితే అప్పటికి ఇక మా కూడా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. జయశంకర్ గారు కూడా తిడతారు, ఈ హింసా ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాల్సింది అంటారేమో అని పోయినాం. పోతే ఆయన కూడా లేదా చాలా బాగా జరిగింది, అప్పటికే క్యాన్సర్ ఆయనకి, నేను రాలేకపోయినా బాధపడ్డా, దిగిన కింది దాకా కొంచెం కార్లో కూర్చొని బయలుదేరిన, కానీ ఆరోగ్యానికి మంచిది కానీ అందరు వారిస్తే ఇక అంతమంది వారించంగా పోతే బాగుండదని మళ్ళీ వెనక్కి వచ్చిన అని చెప్పి ఆయన తన అనుభవం చెప్పి, ఎప్పుడో మేము కూడా వెనకటికి విగ్రహాలు కొనుద్దామని చూసినాం పిల్లల గురించి అంటే మనకు భయం ఉంటుంది ఏమన్నా తిడతారేమో అని. కానీ ఆయన కూడా ఆ మాట అన్నాక అప్పుడు ఇంకా నాకు సంతృప్తి అయింది, పోనీ పర్వాలేదులే బాగానే జరిగింది ఇక కార్యక్రమం అని. సంతృప్తితో పాటు ధైర్యం కూడా వచ్చింది, ధైర్యం వచ్చి ఇక మనం చేయొచ్చు అని అనుకున్నాం. అట్లా అది ఒక ఘట్టం అది. ఇక దాని తర్వాత జనాలకు నమ్మకం కుదిరింది, గట్టిగా జేఏసీని, అప్పటికే జేఏసీ ఏ పిలిపించినా చేస్తున్నారు. ఇక దాని తర్వాత మాత్రమే వెనకకు పోలే. ఇక జేఏసీ అంటే ఇది మనదే అని అనుకున్నారు, నమ్మిండ్రు, విశ్వసించిండ్రు ఇది మన సంస్థ అని. దాన్ని గట్టిగా ఓనప్ చేసుకొని ఏ పిలిపించినా ఇది మనదే కాబట్టి చేయాలి. ఈ మధ్యలో జరిగింది ఏంటంటే, ఈ శ్రీకృష్ణ కమిటీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం పిలిపించినా జిల్లాలో జరగాలంటే ఒక నెట్వర్క్ లేదు. కమిటీ హైదరాబాద్లోనే ఉంది కానీ జిల్లాల్లో లేదు అని అందరూ అన్నారు, అన్ని పార్టీల నాయకులు. ఇక అట్లయితే మనం జిల్లాల్లో అప్పటికే జేఏసీలు ఉన్నాయి, ఆ జేఏసీలకు మనకు లింక్ ఏర్పరచుకోవాలి, తద్వారా ఏ పిలుపునిచ్చినా జేఏసీల ద్వారా కింది దాకా జరుగుతుంది అని అనుకొని అన్ని జిల్లాలు తిరిగినాం. 2010లో జరిగిన మొట్టమొదటి కార్యక్రమం వాస్తవానికి అది. అన్ని జిల్లాలు తిరిగి జేఏసీలు వేసి, ఆ జేఏసీలు మళ్ళీ కిందికి పోయి వాళ్ళు మండల డివిజన్ స్థాయిలో వాళ్ళు జేఏసీలు నిర్మాణం చేసి మొత్తానికి ఏ పిలుపు ఇచ్చినా కింది దాకా వెళ్ళిపోయే విధంగా ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోగలిగినాం. అంటే మొదట నిర్మాణం జరిగింది, విశ్వాసాన్ని పెంచుకోవటం, విస్తృతంగా ప్రజానీకాన్ని దీంట్లో భాగం చేయటం, అట్లా అదొక కృషిగా అది. ఏ వర్గాలు మిగిలినాయి, ఎట్లా భాగం చేయాలి, సకల జనుల సమ్మెతో మొత్తం తెలంగాణ సమాజం ఈ ఉద్యమంలో భాగమైంది. ఇంకా మిగిలిపోయిన వాళ్ళంటూ ఎవరు లేరు. ఆ రకంగా ఆంధ్ర పాలకులకు తెలంగాణ ఉన్న సపోర్ట్ అనేది సంపూర్ణంగా అది పోయింది, ఇక పూర్తిగా పోయింది. ఇక వేర్లు పూర్తిగా తవ్వి చెట్టు ఎట్లా కూలుతుందో అట్లా కూలిపోయినాయి ఆ పార్టీలన్నీ. వ్యక్తులుగా మిగిలిపోయినారు తప్ప కానీ వాళ్ళకు తెలంగాణలో నిర్మాణాలు కానీ ఒక రాజకీయపరమైన ఒక శక్తి కానీ అవి లేవు, అవి సంపూర్ణంగా తేలిపోయినాయి. అవి సకల జనుల సమ్మె విషయంలోకి వచ్చేసరికి అన్ని రకాల ఉద్యోగ వర్గాలు పూర్తి మద్దతు ఇచ్చాయి. అవును. అంటే ఎవరు ఊహించండి అది. అవును. ఉద్యోగులు ఇన్ని రోజులు ఉద్యోగాలు వదిలి పని వదిలి ఉద్యమంలో పాల్గొంటారు అని ఎవరు ఊహించలేదు. మీరు కూడా ఊహించినో లేదో నాకు తెలియదు, కానీ ముందు మీ ప్రణాళిక ఏముండే? వాస్తవానికి సహాయ నిరాకరణను ప్లాన్ చేసినప్పుడు ప్రజలు భాగమవుతారా అనేది మేము అనుకున్నాము. బస్ టికెట్ తీసుకోవద్దు, కరెంటు బిల్లు కట్టద్దు, సినిమాకు పోవద్దు. ఒకరోజు కేసీఆర్ గారు కూడా అన్నారు, ఇవి కావయా ఇట్లా, ఇవి ఇట్లా రారు అని. మరి ఏం చేయాలి మనము? అదేమో అంత సరిగ్గా చేయలేకపోయినాం, ప్రజలు భాగస్వాములు కాలేదు. మరి ఏం చేయాలి? మిలియన్ మార్చ్ జరిగింది. మిలియన్ మార్చ్ ఒకందుకు మాకు ఊపిరి పోసింది అనుకోండి ఉద్యమానికి. అయినాక ఏం చేయాలి తర్వాత నెక్స్ట్ అనేది ఆలోచిస్తుంటే ఎక్కడ పోయినా జనం ఒకటే మాట చెప్పిండ్రు, మీరు ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేయండి, పాలన స్తంభించాలి అంతే. నువ్వు నన్ను ఏం చేయమంటే నేను చేస్తా కానీ గవర్నమెంట్ నడవద్దు. గవర్నమెంట్ పని ఆగిపోయినట్టయితే తెలంగాణ వస్తుంది. నువ్వు ఏం చేస్తావు వచ్చాయి, పట్టాల మీద కూర్చోమంటే కూర్చుంటాం, రోడ్ల మీద కూర్చోమంటే కూర్చుంటాం, ఆఫీసులు బంద్ చేయమంటే చేస్తాం, మాకు ఏ పని చెప్తే ఆ పని చేస్తాం కానీ గవర్నమెంట్ నడవద్దు అంతే. అట్లయితే తెలంగాణ వస్తుంది అనుకున్నాక ఇక అప్పుడు ఏం చేయాలి అంటే ఏం చేయాలి?
మనకు ఐడియా లేదు అప్పటి వరకు. అట్లాంటి ఆందోళన ఒకటి మనం చేసి లేము. అప్పుడు చరిత్రలో ఎక్కడైనా జరిగినాయని వెతుకుతుంటుంటే అట్లా జరిగిన ఆందోళన జర్మనీలో రోజా లగ్జంబర్గ్ గారు వారు జనరల్ స్ట్రైక్ నిర్వహించారు. అన్ని వర్గాలు పాల్గొంటాయి, ప్రభుత్వం పూర్తిగా స్తంభించిపోవాలి. సరే, మన దగ్గర ఎట్లా చేయాలి దీన్ని అంటే అన్ని వర్గాలు ముందు రావాలి అనేది. దానికి సింగరేణి జేఏసీ, ఆర్టీసీ జేఏసీ, విద్యుత్ జేఏసీ అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ వర్గాలన్నీ కూడా పాలనను స్తంభింపజేయాలని నిర్ణయించుకున్నాం. ఈ వర్గాలు స్తంభింపజేస్తే కానీ మరి మిగతా ప్రజల సంగతి ఏంది? ఇది చిన్న వర్గాలే. మరి మిగతా ప్రజలు ఏంటంటే కేసీఆర్ దీక్ష చేసినప్పుడు వాళ్ళు ఎట్లయితే రోడ్ల మీదకి వచ్చి దీక్షలు చేసినరో, ఊరేగింపులు తీసినరో, ఆఫీసుల ముందు పికెటింగులు చేసినరో అట్లే చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములై ర్యాలీలు తీసి ఊరేగింపు మద్దతు చేయాలి, పికెటింగ్ చేయాలి, ఆఫీసులు బంద్ చేయాలి, ప్రజలు దీనికి తోడ్పాటు అందించాలి అని చెప్పి అట్లా ప్రజలకు కూడా కార్యక్రమం అనుకున్నాక అప్పుడు మళ్ళీ దీన్ని అందరం కూర్చొని 2-3 సార్లు మాట్లాడుకొని ఇది సాధ్యమని నిర్ణయించుకున్నాక అన్ని సంఘాలను పిలిచి ఒక మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో అందరూ కూడా మేము పాల్గొంటామని హామీ ఇచ్చారు. జిల్లా స్థాయి ఉన్న జేఏసీలను పిలిచినాం. వాళ్ళు కూడా ఇది సాధ్యమైతే చేద్దామని ఒప్పుకున్నారు. అప్పుడు మేము కేసీఆర్ గారి దగ్గరికి పోయి మరి ఇది సంగతి ప్రకటించాలి, అన్ని వర్గాలు పాల్గొంటే ఇదివరకట్లాగా కాదు, సహాయ నిరాకరణ కంటే మెరుగైన డిజైన్ ఇది అన్నీ చెప్తే అప్పుడు ఆయన ఏమన్నారంటే అయితే సకల జనులు వస్తారన్నమాట అన్నాడు. అదే పేరు పెడదాం సార్ అన్న, సకల జనుల సమ్మె అందాం దీన్ని అని. మన వాళ్ళకు కూడా ఎస్తో స్టార్ట్ అయితే బాగుంటుంది అని. అట్లా ఎస్తో అది సకల జనుల సమ్మె అని పిలుపు ఇచ్చి దాన్ని ఇక మొదలు డేటు నిర్ణయించుకున్నాం. ఈలోగా సోనియా గాంధీ గారు లేరు, వారి ఆరోగ్యం బాగాలేదు, వైద్యం ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో సమ్మె చేయకూడదు అని చెప్తే అప్పుడు దాన్ని ఆపి మొత్తానికి ఆమె వచ్చే సమయంలో ఎక్కడికక్కడ మీటింగులు పెట్టి దానికి ప్రిపేర్ చేసి మొత్తానికి చివరి మీటింగ్ కరీంనగర్లో జరిగింది. పెద్ద మీటింగ్ టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. మద్దతుగా ఒక సభ ఖమ్మంలో వీళ్ళు మన మా న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు పెట్టారు. ఒక సభ బీజేపీ వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేసినారో నాకు గుర్తులేదు కానీ వాళ్ళు మహబూబ్ నగర్లో ఒక సభ జరిగింది. ఈ సభలతోని కూడా కొంత ఊపు వచ్చి మొత్తానికి సకల జనుల సమ్మె నడిచింది. మొత్తం తెలంగాణ సమాజం దాంట్లో భాగమైంది. అది మాకు చాలా సంతోషం అనిపించింది. మొత్తానికి తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసినాం, ఉద్యమంలో భాగం చేసినాం. ఆంధ్ర పాలకుల యొక్క కాళ్ళు నరికేసినట్టు అయింది. ఇక వాళ్ళకు మాత్రం ఈ తెలంగాణలో ఇక బేస్ పునాది అనేది లేదు అనేది ఒక నిర్ణయానికి అది నాకు కలిగిన అంచనా. తర్వాత వేరే ఒక సీనియర్ రిపోర్టర్ కూడా అన్నారు ఇక ఇది సాధ్యం కాదు, ఇక వాళ్లకు రాజకీయ విభజన జరిగిపోయింది, ఇది చట్టపరమైన విభజన ఒకటే మిగిలింది, అది అనివార్యం. అప్పటి వరకు ఏంటంటే ఈ జగను ఒక యాత్ర చేయాలి అని, చంద్రబాబు నాయుడు గారు ఒక యాత్ర చేసి తెలంగాణలో మళ్ళీ రావాలి. ఈ యాత్రకు ముందే జగను పర్యటనను అడ్డుకున్నాం. సకల జనుల సమ్మె అప్పుడు దానికంటే ముందు అనుకుంటా అది అడ్డుకున్నాక ఇక ఆయన యాత్ర రాలేని పరిస్థితి. తర్వాత సకల జనుల సమ్మె మొత్తానికైతే ఇక వాళ్ళ బేస్ తెలంగాణలో తెగిపోయింది. అప్పటి వరకు ఏంటంటే జగన్ ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకొని ఒక గ్రూపును తయారు చేసి రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను కుట్రను బద్దలు చేసి ఎప్పుడైతే ఇక తెలంగాణలో ఆంధ్ర పాలకుల పెత్తనం నడవని పరిస్థితి తీసుకొచ్చాం, వాళ్ళ ఆధిపత్యాన్ని కుప్పగూలిపోయింది. కానీ అట్లా తెలంగాణ ప్రజలు ఒక స్వతంత్రమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. అది తెలంగాణ ఏర్పాటుకి ఒక పునాది పడిపోయింది. అట్లా అంటే కేసీఆర్ ఆమరణ నిరాదీక్ష చేసే ముందే ఒక నెల రోజుల ముందు సిద్దిపేటలోనే ఒక ఉద్యోగ బహిరంగ సభ జరిగింది. అవును, నేనున్నాను ఆ సభలో. ఉన్నారు? అందుకే ఉన్నాను. ఆ సభ జరిగింది, దీనికంటే ముందు జరిగింది. అవును, ఎందుకంటే ఈ మొత్తము ఈ ఉద్యమ ఘట్టానికి అది తొలి అంకం. ఎందుకంటే హైదరాబాద్ను ఎప్పుడైతే ఓపెన్ దాన్ని ఏమన్నారు వాళ్ళు ప్రత్యేక జోన్గా ఓపెన్ జోన్ అని ప్రకటించారు. ఓపెన్ జోన్ ఎవరైనా పోటీ పడవచ్చు అని ప్రకటిస్తే ఇంకా హైదరాబాద్ పోయినాక మనకేం మిగిలింది అని ఉద్యోగులు ముందు మేల్కొని దాన్ని వ్యతిరేకించాలనుకున్నాక విద్యార్థి సంఘాలను మిగిలిన ప్రజా సంఘాలు
కదిలినాక ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున 16G ఈ సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యతిరేకత నిరసనలు వ్యక్తమవుతున్న సమయం. అప్పుడు కేసీఆర్ గారు మరి మేము ఒక సభ పెడదాం, దీన్ని గట్టిగా మనం ఒక ప్రకటన చేద్దామని అక్కడ ఆమరణ దీక్ష ప్రకటన చేశారు. అంటే నేను ఇంకా తెలంగాణ సాధించుకోవటం తప్ప మనకి ఇంకొక మార్గం లేదు, తెలంగాణ రాకపోతే మన అస్తిత్వమే దెబ్బతింటుంది, మనకు ఉనికి లేకుండా పోతుంది అనే నిర్ణయానికి వచ్చి అప్పుడు ప్రకటన చేసి ఆ ప్రకటన తర్వాత అక్కడ సభ జరిగింది. ఆ సభ తర్వాత ఇక తెలంగాణ ఆయన ఆమరణ దీక్ష, ఆ ఆమరణ దీక్ష కాలం అంతా కూడా మనం ఇంకా అందరినీ కదిలించాలి, ఊరుకోవద్దు, మన పని మనం చేద్దామని మేము విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఎన్ని మీటింగులు పెట్టినామో నిజంగా నేను ఒకసారి లెక్క తీసి చూస్తే 25-26 మీటింగులు మాట్లాడినా నేను ఒక్కనే. అప్పుడు దీనికి దీక్షకు సంఘీభావంగా కూడా అట్లా ఆయన దీక్షకు పోవటం, అరెస్ట్ కావటం, అరెస్ట్ అయినాక మేము రోజు హైదరాబాద్లో కలుసుకునేది, కానీ ఒక వేదిక లేకపోవటం చేత ఎక్కువ వరకు గన్ పార్కులో కలుసుకునేది, లేకపోతే దీక్షా శిబిరం ఉంటే అక్కడ పోయి కూర్చొని నెక్స్ట్ డే ఏం చేద్దాం అట్లా ప్లాన్ చేసుకునేది. అట్లా జరిగింది ఆ కాలం అంతా. మీరు గట్టిగా ఢిల్లీ వెళ్ళాలి, ఒక ఎంపీ దీక్ష చేస్తే మీరు పట్టించుకోరా అని అప్పుడు బీజేపీ నాయకులను అడిగినాం. తర్వాత వాళ్ళు దీన్ని పార్లమెంట్లో రేజ్ చేయటానికి అంగీకరించారు. తర్వాత ఎట్లాగైనా ఆయన నిమ్స్కు షిఫ్ట్ చేయించాలని ఒక ప్రయత్నం, ఇట్లా రకరకాల ప్రయత్నాలు. ఆ సమ్మెను కాపాడాలి, మొత్తానికి విద్యార్థి ఉద్యమం మీద దాడి చేస్తే కుప్పగూలిపోతే కష్టమవుతుంది కాబట్టి మిగతా వర్గాలను కూడా దీంట్లోకి తీసుకురావాలి. ఇవన్నీ కూడా ఆ కాలంలో ప్రధానంగా నేను కానీ మిత్రులు మల్లేపల్లి లక్ష్మి ఇట్లా కొంతమందిని కూర్చొని నిరంతరం ఇట్లా ప్రణాళికలు వేసి ఇవన్నీ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో చేయగలిగినవన్నీ చేస్తుండేది. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కువగా ముందుకు వచ్చారు. వాస్తవం, ముందు ఉస్మానియా విద్యార్థులు వచ్చిండ్రు, సమాంతరంగా కాకతీయ విద్యార్థులు కూడా కదిలిండ్రు. ఉస్మానియాలో ఏంటంటే అప్పటికి చాలా సంఘాలు ఉండేది, కానీ కేసీఆర్ గారి దీక్ష కంటే ముందే అవన్నీ ఒకటై విద్యార్థి జేఏసీగా ఏర్పడ్డాయి. కాబట్టి కేసీఆర్ గారి దీక్షకు వచ్చే సమయానికి వాళ్ళు ఐక్యంగా ఉన్నారు. వాళ్ళంతా కలిసి యూనివర్సిటీలో ఒక ఊరేగింపు తీయటం. ఆ తెల్లవారి కేసీఆర్ గారిని అరెస్టు చేసినప్పుడు వాళ్ళు తీసిన ఊరేగింపుపై జరిగిన లాఠీచార్జీ, ఆ లాఠీచార్జీను టీవీలు చూపించిన తీరు 1-2 లెక్కలు పెడుతూ అప్పుడు తెలంగాణ సమాజము ఒక కనువిప్పు లాంటిది. అది అందరికి కూడా మేల్కొన్నారు. అరే పిల్లలు ఇంత జయంగా మనం ఉంటే ఎట్లా అని నిర్ణయించుకున్నాక ఎక్కడి వాళ్ళక్కడ ఒక ఊరేగింపులు తీసిండ్రు. కుల సంఘాలు, తర్వాత వివిధ సంఘాలుగా లేని చోట ఏర్పడ్డారు. సెల్ ఫోన్లు రీఛార్జ్ చేసే వాళ్ళు ఒక సంఘం, ఒక జేఏసీ అన్నారు, వాళ్ళు కూడా జేఏసీ. అట్లా పెట్టుకొని సంఘాలు పెట్టుకొని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి దీక్షలు చేసి, దానికి తోడు విద్యార్థులు చలో హైదరాబాద్ పిలుపునిచ్చిండ్రు, చలో అసెంబ్లీ. ఇక పిలుపు హింసాత్మకంగా మారుతుంది, సమయం బాగాలేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పుడు అందరినీ పిలిచి మాట్లాడింది. అన్ని పార్టీలు అంగీకరించడంతోనే వాళ్ళు తెలంగాణ ప్రకటన చేసిండ్రు. ఎవరిని అడగకుండా తొందరపాట్లో చేసిండ్రు అని చెప్పి ఆంధ్ర నాయకులు అప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ను బదనాం చేసిండ్రు, కానీ అది వాస్తవం కాదు. అందరినీ పిలిచి అడిగి వారి సమ్మతితోనే ప్రకటన చేశారు. అప్పుడే చెప్పేది ఉండే, మేము ప్రిపరేషన్కి ఇంత టైం కావాలంటే బహుశా ఆ టైం కూడా తీసుకునే వాళ్ళేమో, ఆ ప్రకటన ఇంకో రకంగా చేసి ఆ ప్రిపరేషన్ పూర్తి చేసుకొని ప్రకటన చేసేవాళ్ళేమో అని ఆపటానికి ఆంధ్ర ప్రాంత నాయకులు ఎప్పుడు కూడా నిరంతరం వాళ్ళకి ఏంటంటే తెలంగాణను ఆపాలి, బిల్లు పెట్టినాక పాస్ అయ్యే వరకు కూడా దాన్ని అడ్డుకోవాలి, ఆపాలి, తెలంగాణను రాకుండా చూడాలనే వాళ్ళ ఆలోచన. ఆ ఆలోచన కారణంగా ఏమైందంటే ఇంకా ఎట్లయినా చేసి దీన్ని ఆపాలి అనే ఉద్దేశంతో ఇక రకరకాలుగా బదనాం చేసి ఇప్పటికీ కూడా మోడీ గారు అవే మాటలు చెప్తున్నారు. తల్లిని చంపి బిడ్డని తీసిండ్రు, ఇండియా పాకిస్తాన్ను విడగొట్టిండ్రు అని. కానీ ఇది అన్యాయమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేది ప్రజాస్వామిక ఆకాంక్ష, ఆంధ్ర ఆలోచనంతా పెత్తనం కోసం జరిగిన ఆలోచన. ఈ రెండింటిని ఒక ఘాటికి గట్టి తల్లిని చంపి బిడ్డను విడదీసిండ్రు అని, బిడ్డకు జన్మనిచ్చిండ్రు అని చెప్పటము అది అన్యాయం. అది
ఈ తెలంగాణ ఆకాంక్ష వ్యక్తీకరణ అనేది ఇంత ఆధిపత్య శక్తుల నడుమ జరిగినటువంటిది. అది ఎప్పటికీ అన్నప్పుడల్లా బాధ అనిపిస్తుంది. అంటే చిదంబరం ప్రకటన తర్వాత కూడా మళ్ళీ ఆపే పరిస్థితి ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళు ఆఖరి దాకా ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణలో తమను తాము నిలబెట్టుకోవటానికి తూతూ మంత్రంగా తెలంగాణకు సానుభూతి ప్రకటించిండ్రు, తెలంగాణ విభజనకు కూడా అంగీకరించిండ్రు. కానీ వాస్తవంగా వాళ్ళకు విభజన చేయటం ఇష్టం లేదు. అందుకని తెలంగాణను అడ్డుకోవటానికి అన్ని రకాలుగా ఎత్తుగడలు వేశారు. తెలంగాణ వాసిగా మీ విద్యార్థి జీవితం, తర్వాత లెక్చరర్గా జీవితం, అవి ఎలా కొనసాగాయి? ఊటూరు మీ స్వగ్రామం అనుకుంటాను. అవును, అక్కడే. కానీ ఇంకా మాకు ఎక్కువ అక్కడ భూమి లేదు, కొద్దిపాటి భూమి ఉండే, పెద్ద కుటుంబం, అందరూ దాని మీద ఆధారపడి బతకటం కష్టము అని చెప్పి భావించి మా పెద్దనాయనలందరూ కూడా తలా ఓ గ్రామానికి వలసపోయినారు. ఒక ఆయన మంచిర్యాలకు వలసపోయి అక్కడ మద్దికల్ గ్రామంలో ఉంటే, ఒక ఆయన భూపాలపల్లి దిక్కు వలసపోయి అక్కడ ఒక ఊళ్ళో ఆయన నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయన పట్వారీ దగ్గర పనిచేసి, ఆ పట్వారీకి ఆ రోజుల్లో కొంచెం చదువు వచ్చి లెక్కలు రాసే వాళ్ళు ఉంటే అది వరం లాంటిదే. అదే ఇప్పుడు కదా అమెరికాకు పోతే ఎట్లా అయితే వాళ్ళు దుబాయ్కి పోతే కొంత సంపాదించుకోవచ్చాను, అప్పుడు కూడా చదువు వచ్చి లెక్కలు రాయగలిగితే చాలు. అట్లా పట్వారి దగ్గర పుస్తకాలు రాసి, కరణీకం రాసి వాళ్లకు లెక్కలు చేసి పెట్టి ఆ గుమస్తా పని చేసి అట్లా కొంత గవర్నమెంట్ భూమి ఉండేది కాబట్టి కొంత భూమి వీళ్ళు కూడా సంపాదించుకోగలిగారు. ఇంకొక పెద్దనాయన ఆదిలాబాద్ పోయిండు, ఆయన అక్కడ ఏం చేసేదో పూర్తి వివరాలు నాకు ఎక్కువగా తెలియదు. మా నాయన మంచిర్యాలకు పోయి ఫారెస్ట్ కాంట్రాక్టర్ల దగ్గర గుమస్తాగా పనిచేసి అట్లా ఆయన కొంత సంపాదించుకొని తర్వాత స్వతంత్రంగా కాంట్రాక్టర్ అయిండు, కొంత భూమి కొన్నాడు. అప్పుడు భూమి కూడా తక్కువ ధరలు ఉండే, భూమి కొన్నాడు. కాందిశీకుల భూమి అమ్ముకునే హక్కు ఉండేది వాళ్ళకు. ఆ హక్కు పత్రాలు పొందిన కాందిశీకుల భూమిని కొని వ్యవసాయం కూడా చేయటం మొదలుపెట్టిండు. వ్యవసాయం నుంచి కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి ఉండాలనేది ఆ భూమి కొన్నాడు. కొని ఆయన వ్యవసాయం మెల్లమెల్లగా పెంపు చేసిండు. మేమంతా చదువుకు వరంగల్ పోయేది, ఎందుకంటే విద్యాభ్యాసం ప్రధానంగా వరంగల్. హన్మకొండలో మంచిర్యాల్లో ఎక్కువగా స్కూళ్ళు లేవు, ఉన్నవేమో మరి మా నాయన ఇక అందరూ ఒక చోట హన్మకొండలో బాగా చదువుకోవచ్చు, భవిష్యత్తు ఉంటుందని చెప్పి అక్కడికి పంపించిండు. అక్కడ అందరం చదువుకొని కాలేజీకి అప్పటికి కూడా ఏదో తప్పకుండా మళ్ళీ ఎంసెట్ రాయాలి, ఇంజనీరింగో మెడిసిన్ పోవాలి అనేది ఆలోచన లేదు. ఆ రోజుల్లో మహా అయితే కొంత అగ్రికల్చర్ బీఎస్సీకి పోతే బాగుండునేమో అని కొంత కోరిక ఉండే, కానీ ఎవరు దానికి సహాయం చేసిన వాళ్ళు కనబడకపోవటంతో మళ్ళీ బీఏలోనే చేరిన. బీఏలో చేరిన తర్వాత అది ఈ కాంగ్రెస్లో తీవ్రమైన విభేదాలు పొడసూపుతున్న కాలం అది. ఇందిరాగాంధీకి సిండికేట్ వర్గానికి ఆ ఘర్షణల నడుమ ఇందిరాగాంధీ ఏమో పేదల పక్షాన ఒక స్టాండ్ తీసుకొని పేదల కోసం నేను ఈ పని చేస్తున్నా అని ప్రకటించటం, నువ్వు పేదల పేరుతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తావని సిండికేటు. అట్లా ఈ ఘర్షణ సాగుతుండేది. ఈ ఘర్షణ క్లాస్ రూమ్లో చాలా మా మీద ప్రభావం చూపింది. మీరు రాజనీతి శాస్త్రం తీసుకోవడానికి ఇదేమైనా ప్రభావమా? అట్లా కాదు, తీసుకున్నప్పుడు ఏంటంటే బిఏ చదివితే లానో ఏదో ఒకటి చేయొచ్చు అనేది తప్ప స్పష్టమైన ఆలోచన లేదు. కటిపతంగే ఎక్కడో దిక్కుపోకపోతామా అనేది తప్ప కానీ ఆలోచన ఏం లేదు. అందరూ బతికిను, మనం కూడా ఏదో చేసుకొని బతుకుతామనే ఉద్యోగం. అట్లా పోయి చేరిన తర్వాత ఈ క్లాస్ రూమ్ చర్చలతో రాజనీతి శాస్త్రంలో బోధించే అంశాలపైన ఇంకెక్కువ ఆసక్తి పెరిగింది. అట్లా పెరగటంతో ఎంఏ అన్ని సబ్జెక్ట్స్లో సీట్ వచ్చినా రాజనీతి శాస్త్రమే చదువుదామని నిర్ణయించుకొని హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినాం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ కాలం, ఎమర్జెన్సీ మీద తీవ్రమైన వ్యతిరేకత. మాకు స్కూల్లో చెప్పింది ఏంటంటే మనది పెద్ద ప్రజాస్వామ్యం, ప్రపంచంలో ఆఫ్రికాలోనో మధ్య ఆసియా దేశాల్లోనో నిరంకుశత్వం ఉంటుంది, భారతదేశం అట్లా కాదు, మనం పోరాటి స్వాతంత్రం తెచ్చుకున్నాం, మనది పెద్ద ప్రజాస్వామ్యం. అదొకటి చాలా
మనుషులకు విపరీతమైనటువంటి ఆత్మ ఒక తృప్తిని ఇచ్చేటువంటి సెల్ఫ్ ప్రైడ్ అంటాం కదా, దాన్ని కలిగించేది. అది మాకు గొప్ప అనిపించేది. అది ఆ గొప్ప అనిపించేది మనది ఒక గొప్ప దేశం, మనం మామూలు దేశం కాదు, ఇంత పెద్ద బలమైన ప్రజాస్వామ్యం, ఇంత మంచి రాజ్యాంగం. అట్లాంటి సన్నివేశంలో ఎమర్జెన్సీ విధించటంతో ఒకటేసారి నమ్మిన కాళ్ళ కింద భూమి బద్దలైనట్టుగా అనిపించింది. ఏంది మన పరిస్థితి, ఇట్లెందుకు అయింది అని. కాబట్టి ఈ ప్రజాస్వామ్యానికి ప్రమాదంలోనే ఉంది. ఇది ఇట్లయితే ఎట్లా, మనమేదో ఆఫ్రికాలో అనుకున్నాం, మధ్య ఆసియాలో అనుకుంటే, లాటిన్ అమెరికాలో ఉంది అనుకుంటే, మన దగ్గర కూడా నియంతృత్వమే వచ్చింది. ఇట్లా కాదు, ఏదో ఒక ప్రమాదం ఉంది మనకు అని అనిపించి అట్లా రాజకీయాల వైపు ఆకర్షితులైన. అది అర్ధరాత్రి ఆకస్మికంగా ప్రకటించటం, అందరినీ అరెస్టు చేయటం, పత్రికలు ఖాళీగా వచ్చాయి, మీకు గుర్తుండుంటాయి. ఇది చూసి అరే ఇంత నిరంకుశత్వం, ఇది ఎట్లా నడుస్తుంది అని. కాబట్టి చర్చ అంతా ఒకటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, మనం ఏదన్నా చేయాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి, దానికి మనం ఏదన్నా చేయవలసి వస్తుంది. కాబట్టి మనకు లక్ష్యం ఉంది జీవితంలో, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ అని. అప్పటికి ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, జాబ్ సంపాదించుకోవాలనేది పోయిందిగా. ఎంతసేపటికి ఏంటంటే ఈ సబ్జెక్టు నేర్చుకోవాలి, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణకు మనం అంటూ ఏదన్నా ఒక పని చేయాలి అనేదే ఆలోచన. అట్లా జరిగింది అది ప్రయాణం. జరిగి ఒక లెక్చరర్గా సెలెక్ట్ అయ్యి ఇక్కడ స్థిరపడిపోయినాం. ఇట్లాగైతే మనకి ఇబ్బంది లేదు, మనకు బతుకుదెరువు ఉంటుంది, మనం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పౌర హక్కుల సంఘంలో చేరి పనిచేయవచ్చు అని కన్నబ్రాండ్ గారు మాకు చెప్పింది. మేము యూనివర్సిటీల్లో ఉండి అనేక సమస్యల మీద ఆందోళన చేస్తున్నప్పుడు ఆయనతో పరిచయం అయింది. ఆయన అన్నారు, ఒకరోజు పిలిచి పౌర హక్కుల సంఘంలో పనిచేయాలిరా మీలాంటి వాళ్ళు అంటే, సరే మనకి ఇది దారి అని అనిపించి ఆయన మీటింగ్ పెడితే పోయినాం. పోతే వాళ్ళు ఎవరినో అనుకున్నారు, కానీ వాళ్ళు రకరకాల షరతులు పెడతా ఉంటే విసుగొచ్చి, అరే కోదండి నువ్వు ఉంటావురా అని అడిగిండు. ఉంటా సార్ నేను చేస్తా సార్ పని అన్న. అయితే నువ్వు ప్రధాన కార్యదర్శి ఉండరా అన్నాడు. అంటే ఉంటా సార్ అన్న. ఆయన ప్రకటించుండు పోయిడు. ఇక్కడ జేఏసీ చైర్మన్ అన్నట్టే అప్పుడు ఆయన నన్ను ఏపీసీఎల్సీ జంట నగరాలకు ప్రధాన కార్యదర్శి అన్నాడు. అట్లా జీవితం, సామాజిక జీవితం మొదలై ఇక మెల్లమెల్లగా ఒక 2 ఏళ్ళు మామూలుగానే పనిచేసినాం, ఎక్కువ పని చేయలేదు రకరకాల కారణాల వల్ల. కానీ ఆ తర్వాత మాత్రం చాలా క్రియాశీలకంగా దాంట్లో పనిచేయటం మొదలుపెట్టినాం. అట్లానే సామాజిక సమస్యలపైన స్పందించటం అనేది అట్లా అలవాటైంది. అంటే మనము ప్రజాస్వామ్యము కాదు మనదే అనే ఆలోచనతో మొదలైన తర్వాత ఆ పని చేసే క్రమంలో మాకు కలిగినది ఏంటంటే, ప్రజాస్వామ్యం అనేది ఒక ఉన్నతమైన భావన. ఆ భావన ఆచరణలో ఉన్న సమాజంలో కులమతాలకు అతీతంగా మనిషి సాటి మనిషిని గౌరవిస్తాడు. అవును, ఆ గౌరవించే పరిస్థితి మన దగ్గర లేదు. అంటే ఈ సమాజంలో ఈ అసమానతలు పోవాలి అనేది ఒక బలమైన ఆలోచన కలిగి అట్లాంటి సమాజ నిర్మాణం జరగాలి. ఎక్కడ మనిషి సాటి మనిషిని ఈసడించుకున్న, పెత్తనం చెలాయించినా దాన్ని వ్యతిరేకించాలి అనే ఆలోచనతో అనేక అంశాలపై అధ్యయనము, అక్కడ పెత్తనాన్ని నిర్మూలించడానికి జరిగే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వటము, దానికి భావవ్యాప్తికి తోడ్పడటము, అట్లా చాలా ఇక అదొక ప్రయాణం. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనూహ్య పరిణామాలు మీలో మీ పరంగా మీకు చోటు చేసుకున్నాయి. కేసీఆర్తో విభేదాలు, దానికి కారణాలు ఏంటి? అనూహ్యమని నేను అనుకోలేదు, బయట ప్రపంచం అనుకున్నది. కానీ నాకు కేసీఆర్తో సాన్నిధ్యం ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యేనో మంత్రో అవుతాననేది అందరూ అనుకున్నారు. వాస్తవానికి నేను గవర్నమెంట్కు, మన రాష్ట్రం కొత్త గవర్నమెంట్ వచ్చింది, మా మిత్రులందరూ ఒకటే మాట చెప్పిండ్రు, ఇది నిలబడటానికి మనం ప్రజలకు తరఫు నుంచి ప్రభుత్వానికి మనం ఒక వారధిగా నిలబడి పనిచేయాలి అని. అట్లా మేము చాలా సీరియస్గానే మన వంతుగా ప్రభుత్వానికి సూచన చేద్దామని నిర్ణయించుకున్నాం. అందులో జయరాం పార్టీలో పోటీ చేయం అని ఒక నిఘా వేదికగా మనం ఏర్పడి నిరంతరం ప్రభుత్వానికి ప్రజలకు ఉన్న సమస్యలను ఎత్తి చూపుతాం. లేవనెత్తి చూపటమే కాదు, వాటి పరిష్కారానికి మన వంతు తోడ్పాటు అందిస్తాం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఆ విధంగా మేము మొత్తానికైతే దాంట్లో ఒక జేఏసీని కంటిన్యూ చేస్తాం. అప్పటికి మాకు ఆయనతో వైరం కూడా ఏం లేదు. కొత్త పార్టీ, కొత్త గవర్నమెంట్, కొత్త రాష్ట్రము,
సహకరించాలి, అది నిలబడాలి, ప్రజల సమస్యల ఎజెండా మీదకి రావాలి, అవి పరిష్కారం అవుతుండాలి. అందుకే గవర్నమెంట్ తోడ్పడుతుందని మనం తోచిన సలహాలు మనం చెప్తుంటామని. కానీ కొన్ని విషయాలు వాళ్ళకు రుచించలేదు. ముఖ్యంగా జరిగింది ఏంటంటే, మేము ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ గురించి ఎప్పుడైతే ఇది తప్పు, అన్యాయం, ఇది చేసుకోవద్దు అని అన్నామో బాగా కోపం వచ్చింది వాళ్ళకి. దాంట్లో ఏమేమి లావాదేవీలు ఉన్నాయో మనకు అప్పటికి తెలియదు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తప్పు. ఇది నీళ్లు వరద కిందికి పోయిన దాన్ని వెనకకి ఎత్తిపోస్తామంటున్నారు. ఈ తిప్పిపోతల వల్ల వచ్చే ప్రయోజనం ఏంది? మళ్ళీ వరద రాగానే మళ్ళీ కిందికి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది స్కీమ్ను ఆలోచించండి. ఖర్చుతో కూడుకున్న పని, దాని బదులు తుమ్మిడి హెట్టే కరెక్ట్ అవుతుంది అని చెప్పి మేము గట్టిగా అందరం వాదించినాం. అది వాళ్ళకు సహించలేకపోవటానికి కారణం ఏంటంటే, మామూలుగా అప్పుడున్న గవర్నమెంటు ఇంకా మాది ఫక్తు రాజకీయ పార్టీ, మేము అధికారాన్ని మాకు అప్పచెప్పినరు, ఇది మేము అనుభవిస్తాము, మాకు తోచినట్టుగా చెలాయిస్తామని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకోవటం వల్ల సహించలేకపోయింది. ఇంకొకడు ఉండద్దు, ఇక ఇంకొక శక్తి ఇది మిగలొద్దు, వ్యతిరేకత ఉండద్దు, ఇంకో శక్తి మిగలొద్దు, మనమే ఉంటాం, మనమే రాజ్యం వెళ్తామనే దృష్టితో వాళ్ళు చాలా అసహనాన్ని ప్రదర్శించారు. బాగా తీవ్రమైనటువంటి దాడులకు దిగినరు, కేసులు పెట్టినరు, అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసిండ్రు. పిలిచి మాట్లాడితే పరిష్కారం అయ్యే విషయాలు మేము అదే రకమైన సహకారాన్ని ప్రభుత్వం నుంచి ఆశించినాం. కానీ వాళ్ళు ఏంటంటే, ఇది మా ప్రభుత్వం, మా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం మేము, ఇది మా ఇష్టానుసారంగా చెలాయిస్తాం, మీరు ఎవరు దీనికి అడ్డం పడ్డా మేము సహించామనే రీతిలో మిగతా ఏ శక్తులు ఉండకూడదు అనే ఒక ఆలోచనతో వాళ్ళు వ్యవహరించారు. అట్లా వచ్చిన ఘర్షణ అది. అంటే తలుపులు బద్దలు కొట్టి ఆడిదాకా అంటే అది సాధారణంగా ఎవరు ఊహించిన పరిణామం కాదు. ఊహించాలి. చాలా అసలు రాత్రిపూట మేము ఒక ఊరేగింపు తీసి ఊకునేవాళ్ళం. కానీ వాళ్ళు ఏంటంటే ఊరేగింపు కూడా తీయటానికి వీల్లేదు అనే ఆలోచనతో రాత్రికి రాత్రి. ఏ ఊరేగింపు ఉండే అప్పుడు? నిరుద్యోగ సమస్య మీద. ఏమో అయ్యేది కాదు, ఏమవుతుంది ఏం కాదు. కానీ ప్రభుత్వం ఊరేగింపు కూడా వద్దు, ఇంకో శక్తి ఉండొద్దు అనేది కదా వాళ్ళ భావన. ఇంకో గ్రూప్ ఉండొద్దు, ఇంకొక అభిప్రాయం ఉండొద్దు, ఇంకొక శక్తి రాజకీయాల్లో ఉండొద్దు. ఉంటే మేము ఉంటాము, మాతో ఉంటారు, ఎవరన్నా ఉంటే మాలో విలీనమై మాలో భాగంగా ఉంటారు, మమ్మల్ని ఆమోదించి మాకు లొంగిపోయి ఉంటారు. అది వాళ్ళకున్న భావన. మేము అట్లా కాదు, ఇది ప్రజలకు నష్టం అనుకున్నది చెప్పి తీరవలసిందే, చెప్పకపోతే మనం తప్పు చేసిన వాళ్ళమవుతాము, చెప్పాలి, అది మన బాధ్యత, ఒక పరిష్కారానికి ప్రయత్నం చేయాలి, అది మన బాధ్యత అని మేము అనుకున్నాం. ఇంకో అక్కడ వచ్చింది తేడా. ఆయన దగ్గర పోయి చేరి పని చేయొచ్చు కదా అని చాలామంది అడిగినారు. కానీ అది సాధ్యం కాదని నాకు తెలుసు. ఎందుకంటే ఆయన చిన్న మెత్తు విభేదాన్ని కూడా సహించడు కాబట్టి ఆయన దగ్గరే ఉండలేము. ఇక అంత్యనిష్ఠూరం కంటే అది నిష్ఠూరమే మేలు. దూరంగా ఉండి మనం చెప్పవలసినవి చెప్పటమే మంచిది అనే అభిప్రాయానికి వచ్చినాం. సహజంగానే మేము అనుకున్నట్టుగానే ఆయన అసహనంతో వ్యవహరించారు. మామూలుగా నిరాహార దీక్ష శిబిరాలను ఎత్తివేశారు. చాలా మేము పెట్టుకున్న యాత్రలను అడ్డుకున్నారు, తర్వాత దాడి చేసిండ్రు, రకరకాలుగా కేసులు పెట్టిండ్రు, ఆర్గనైజేషన్స్ చీల్చిండ్రు, నిరంతరము ఫోన్లు ట్యాప్ చేసి వెంటబడ్డారు. అది మామూలు దాడి కాదు, అనుభవించినాం కాబట్టి మాకు తెలుసు. మేము ఒక అగ్నిగుండంలో బతికినాం ఆ 10 ఏళ్ళు. అందుకనే మేము ఈ గవర్నమెంట్ నడిస్తే మనం ఇంకా బతకలేము. బతకటం అంటే కాళ్ళు రెక్కలు ఆడితే కావచ్చు, భౌతికంగా బతకటం కాదు కదా. క్రియాశీలకంగా ఈ తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చిన వాళ్ళం. ఈ సమాజంలో ఏదో ఒక మేలు చేయటానికి క్రియాశీలకంగా ఉండాలి కదా. ఆ క్రియాశీలకంగా మాత్రం ఉండలేమని భావించే అప్పుడు ఇక కేసీఆర్ పాలన అంతం కావాల్సిందే, ఆయన పార్టీ ఓడిపోవాల్సిందే అని నిర్ణయించుకొని ఓటమికి మా వంతు ప్రయత్నం మేము చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎమ్మెల్సీగా మీ పేరు గవర్నర్ కోటాలో ఇచ్చేశారు. గవర్నర్ కోటాలో వేసిన తర్వాత సుప్రీంకోర్టు దాకా అంతకుముందు సత్యనారాయణ వాళ్ళ నియామకాలు వాళ్ళు ఉన్నాయని చెప్పి వాళ్ళు వెళ్ళి మీ ఎమ్మెల్సీ పదవిని ఒక రకంగా ఊడగొట్టించారనొచ్చు. వాస్తవం. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ద్వారా కోపము చాలా తీవ్రంగా ఉంటుంది. వీళ్ళు మిగలొద్దు, ఇంకా మమ్మల్ని మాకు వ్యతిరేకంగా ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మిగలొద్దనే కోపం ఒకటి ఉంటుంది. ఆ కోపం అక్కడి దాకా దారితీసింది.
అంటే ఈ ఎమ్మెల్సీ పదవిని మీరు ఏ రకంగా భావిస్తున్నారు? అంటే ఇదేమైనా తెలంగాణ జనసమితి ఏర్పాటు ఎప్పుడు చేశారంటే మీ వ్యతిరేకత వచ్చిన తర్వాత తెలంగాణ జనసమితి ఏర్పాటు చేశారు 2018లో ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాజకీయాలే సరిగ్గా లేనప్పుడు ప్రజాసంఘంగా మనం ఎన్ని సలహాలు చెప్పినా ప్రయోజనం లేదు. ఆ రాజకీయాలను మార్చడానికే మనం పూనుకోవాల్సి ఉంటుంది, లేకపోతే గట్టుకురాలు మోసిన పని అవుతుంది అని అనుకొని అప్పుడు పార్టీగా మారుదామని. నాకు పెద్దగా ఇష్టం లేదు కానీ అది తప్ప ఇంకొక మార్గం లేదు. అందరం ఒక టీమ్గా మిగిలాలి అంటే పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇక కానీ మేము మా మిత్రుడు ఒక ఆయన చెప్పిండు, ఇంతకాలం ఏం చేస్తున్నావు కాకపోతే పార్టీ వేదికగా చేయరాదు, ఏమవుతుంది నీకు అని అన్నాడు. అన్నాక అప్పుడు అనుకున్న కరెక్టే, ఈ ఆలోచన బాగుంది అని అనుకొని పార్టీగా ఏర్పడ్డాం. మేము అనుకున్నది ఏంటంటే ఇప్పుడు పడవ సముద్రంలో నడుస్తుంటుంది, నడుస్తున్నప్పుడు దిక్కు తెలియనప్పుడు అది ఎటు కాకుండా ఎటు పోవాలో తోచని దిక్కు తోచని స్థితికి చేరుకుంటుంది. అట్లాంటి స్థితిలో వాళ్ళని కాపాడేది ఏంటంటే ఆ అయస్కాంతం, అది దిక్సూచి, అది వాళ్ళకు దిక్కు ఎటు పోవాలో ప్రయాణం చెప్తుంది. మనం కూడా అట్లనే ఈ సమాజంలో ఉన్నటువంటి రాజకీయాలు సరిగ్గా లేనప్పుడు ఒక నైతిక దిక్సూచిలాగా పనిచేద్దాం, ప్రయాణం ఎటు పోవాలో చెప్పుదాం. మనం ఆ పని ప్రజాసంఘంగా చేస్తే సరిపోదు, రాజకీయాల మీద కూడా వ్యాఖ్యానం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం తప్పకుండా దిక్సూచిగా పనిచేద్దామని నిర్ణయించుకున్నాం. ఆ నైతిక పాత్ర మేము నిర్వహించగలుగుతున్నాం, అది మాకు తృప్తి. చాలా సమస్యలు లేవనెత్తినాం, ఎజెండా మీదకి తీసుకొచ్చినాం, పరిష్కారానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ పని చేయగలిగినామనే తృప్తి అయితే సంపూర్ణంగా ఉన్నది. మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత లేదా ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అనేక వైఫల్యాలు ఉన్నాయనేది వాస్తవం. ఆ వైఫల్యాలను ఎత్తి చూపడంలో మీరు వెనుకంజ వేస్తున్నారా, ముందుంటారు? ఇప్పుడు అప్పటికి ఒక తేడా ఉన్నదండి. గవర్నమెంట్కి పోయి చెప్పొచ్చు, మేము చెప్పటానికి ఒక ప్రయత్నం అయితే చెయ్యాలి కదా, చెప్పొచ్చు, వింటున్నారు, కొన్ని అవుతున్నప్పుడు మనం ఎందుకు తొందరపడాలి, ఇప్పుడే ఊరేగింపు అవన్నీ. ఆందోళన అనేది అనివార్యమైనప్పుడు తప్పనిసరిగా చేస్తాం. కానీ ఆందోళనకు ముందు ప్రభుత్వానికి పరిష్కరించుకోవటానికి ఉన్న అవకాశాలను వదులుకోవద్దు కదా, అది నిర్ణయించుకొని ఆ పద్ధతుల్లో పోతున్నాం. ఈ ప్రయత్నం కేసీఆర్ అప్పుడు కూడా చేసినాం. 2.5 ఏళ్ళు మేము ఏం చేయలే కదా, మొదలు ఏదన్నా ఉంటే గవర్నమెంట్కు చెప్పొచ్చు అని సెక్రటరీలకో మినిస్టర్లకో కలిసి ఇచ్చినాం. మా వల్ల కాదండి, మేము చెప్తే లాభం లేదు, నువ్వే పోయి సీఎంకు చెప్పు, ఆయన అన్ని మాటలు వింటాడా, మాకు చెప్పినట్టు మేము నడుచుకోవాలి తప్ప మాకు ఇంకో మార్గం ఏముంది, మేము ఇల్లు ఉన్నాం కాబట్టి మాకు తప్పదు, నీకేం పోయింది పోయి చెప్పు అన్నారు. ఆయన దొరకడు. అప్పుడు మేము బహిరంగంగా ప్రజలకు చెప్పటం మొదలుపెట్టినాం, బహిరంగంగా ప్రకటనలు చేయటం మొదలుపెట్టినాం. అప్పటిదాకా మేము చేయలేదు, చాలా ఓపికబెట్టినాం, చాలా సహనంతోనే ఆ పార్టీకి సహకరించినాం. అంటే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా చెప్తున్నాం, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి, దాని పట్ల మీ అభిప్రాయం? ఏ ఆరోపణలు వచ్చినప్పుడు పాలన విషయంలో మేము ప్రజల తరఫున మాకు ఎదురైన అనుభవాల ఆధారంగా ఏదన్నా చెప్పవలసి వస్తే నిష్కర్షగా చెప్తున్నాం, ఇది బాగాలేదండి, ఇట్లా ఎందుకు చేస్తున్నారు, ఇది ఇట్లా జరిగితే బాగుండును అని వింటున్నారు. మేము ఇది ముఖ్యమంత్రికి చెప్పమని అంటలేరు, మేము ముఖ్యమంత్రితో మాట్లాడుకుంటాం, ఏదో చేయవలసింది చేస్తామని. ఇప్పుడు 55 మంది చచ్చిపోయిన ఆర్టీసీ కార్మికులతో మాట్లాడమంటే ఆ గవర్నమెంట్ వినలేదు. ఒక్క సూసైడ్ జరగంగానే ఇది అన్యాయం, ఇంత దాకా రానియొద్దు, మనం ఇప్పటికే తప్పు జరిగిపోయింది, పిలవండి మాట్లాడండి అని అన్నారు. ఇది నా దృష్టిలో ఒక మార్పు. ఆ విద్యుత్ శాఖలో ఆర్టిజాన్లు ఉన్నారు, వాళ్ళ సమస్యలపై ఆందోళనకు దిగిండ్రు. ఏ వర్గమైనా ఆందోళనకు ఎందుకు దిగాలి, మాట్లాడండి అని అన్నారు. అంటే ఇది ఒక ప్రయత్నం కదా, ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు మనం దానికి సహకరించటం, తోడ్పాటు అందించటం, పరిష్కారానికి పూనుకోవటం, అది ఆ పద్ధతుల ద్వారా మేము చెప్పవలసిన విషయాలు నిష్కర్షగానే చెప్తున్నాం. ప్రజాహితం కోరి ఏం చెప్పవలసి వస్తే అది చెప్తున్నాం, తప్పేం లేదు కదా దాంట్లో. కాదండి జరిగింది, కాళేశ్వరం వల్ల తప్పు జరిగింది, తుమ్మిడి ఎట్టి మళ్ళీ కావాలి, తుమ్మిడి ఎట్టిని కట్టకుండా మీరు కాళేశ్వరాన్ని పునరుద్ధరించి ఏం చేయగలుగుతారు? రేపు కాళేశ్వరాన్ని నిజంగానే నీళ్లు నిలుపుకునే పరిస్థితి వస్తే ఆ కాళేశ్వరాన్ని ఎట్లా వాడుకోవాలనేది మళ్ళీ అది ఒక కొత్త ప్రణాళికనే ఇక అది. కానీ ఈలోగానైతే మీరు ఈ నీళ్లు దేకపోతే గోదావరి జలాలను వాడుకోకపోతే ఇబ్బందే కదా అంటూ వాళ్ళు ఒప్పుకున్నారు, అడగడుతున్నారు. అనేక మందికి ఏళ్ల తరబడి రేషన్ కార్డు ఇస్తలేరు అని మేము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అట్లా కాదండి, మేము కొత్త వాళ్లకు
ఇప్పుడు అర్హులు అందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తామన్నారు, ఇచ్చింది. ఆ రేషన్ మీద కార్డు మీద కూడా ఇచ్చే బియ్యం దాని క్వాలిటీ పెరిగింది, తింటున్నారు ఇప్పుడు. అవును. ఇది కొంచెం మంచి పరిణామాలు అయితే జరుగుతున్నాయి కదా. అన్నిటికంటే కీలకం, ఈ రాష్ట్రంలో చాలామంది వెనుకబడిన తరగతులు ఉన్నారు. ఆ తరగతుల పరిస్థితిని అంచనా వేయకుండా రాష్ట్ర అభివృద్ధిని మనం చేయలేం కదా అని అంటే అందరూ వాళ్ళు హామీ ఇచ్చిండ్రు ఎన్నికలప్పుడు. ఆ మాట ప్రకారం వాళ్ళు అంగీకరించి సర్వే చేసి దాన్ని నిపుణులతో అంచనా వేసి వెనుకబడుతున్నాన్ని లెక్కగట్టిండ్రు. అంటే ఇవన్నీ సాధ్యమవుతున్నప్పుడు చెప్పటానికి ఉండే డైలాగ్ ఉండే అవకాశాలను వదులుకోవటం అవివేకం అవుతుంది కదా. ఆ ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగని ప్రజల తరఫున చెప్పవలసిన విషయాలను మేము అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం, పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం. చేయని చోట చెప్తున్నాం కూడా, ఇది తప్పండి, ఇది కుదరదు అని. మేము అట్లా చాలా సీరియస్గా భావించే విషయాల్లో ఈ భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం జాగ్రత్త పడాలి. తొందరపాటున భూసేకరణ చేస్తామంటే కుదరదు. పోయిన గవర్నమెంటు సుమారు 4 లక్షల ఎకరాలు ఏమో సేకరించారు. అంత భూమి సేకరించి చాలా ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టిండ్రు. మహాఘోరంగా రైతుల నుంచి భూమి గుంజుకున్నారు. ఇప్పుడు అట్లా జరగటానికి వీల్లేదు. ఇప్పుడు మేము ఆ మాట నిరంతరం చెప్తున్నాం, మీరు ఎట్లెట్లా జరుగుతుందండి, ఇది అన్యాయం కదా, చేయకండి అని అడుగుతున్నాం. అట్లా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ ఉపాధ్యాయుల వేతనాల విషయంలో ఆయన అది అనవసరమైనటువంటి వ్యాఖ్య. కానీ ఆయన దాంట్లో 2 అంశాలుగా చూస్తే, ఒక అంశం ఏంటంటే జీతాలు తగ్గించమని అనలే. మీకు అవసరమైతే ఇంత జీతాలు అనిపిస్తే అంత జీతాలకు ఇవ్వలేని పరిస్థితుల్లో తక్కువ జీతాలకైనా ఎక్కువ మంది టీచర్లను నియమించండి అని ఆయన ఒక మాట అన్నాడు. ఆ అనే క్రమంలో ఉన్న జీతాలు చాలా బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి అనే మాట అన్నాడు. అది అనవసరం నా దృష్టి. ఎందుకంటే ఒక చారిత్రక క్రమంలో పెంపు జరిగింది. ఆ పెంపు జరిగిన దాన్ని మనం ఇప్పుడు వ్యాఖ్యానించటం అనవసరం. అవసరమైతే అదనపు టీచర్లను తీసుకోండి అని ఒక మాట రికమెండేషన్ గట్టిగా చేస్తే సరిపోయేదేమో అని నాకు అనిపించింది. అట్లా చేసి ఉంటే ఏమయ్యేదంటే ఆయన చేసిన సూచనకు ఇంకా ఎక్కువ విలువ వచ్చేది, ఎక్కువ చర్చకు అవకాశం ఉండేది. అంటే మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా మీరు ఇప్పటి వరకు ఏదైతే చెప్పినరో ప్రభుత్వానికి తగు సూచనలు ఇస్తాం, ఆ సూచనలను పాటించాలని డిమాండ్ చేస్తామని మీరు అన్నారు. అదే విధానాన్ని కొనసాగిస్తారని భావించవచ్చా? అంతే కదా. అంటే ఎమ్మెల్సీ వస్తే మన కొమ్ములు వస్తాయి, ఏం రావు. మనం మనుషులమే. మనం ఏ చరిత్ర మనల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చిందో, ఏ కార్యాచరణ మనల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చిందో దానివల్లనే ఇప్పుడు ఏమన్నా అయితే అవుతాం. ఆ కార్యాచరణను మర్చిపోతే ఇంకేం లాభం? మనల్ని మనం మర్చిపోయినట్టే లెక్క. అది కరెక్ట్ కాదు. అది మనం ఏ ఉద్యమాల నుంచి వచ్చినామో ఆ ఉద్యమాల స్ఫూర్తితోనే నిలబడాలి, బతకాలి. ఆ ఉద్యమాల స్ఫూర్తితోనే భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడాలి. ఇది మేము తీర్మానించుకున్నాం. తప్పకుండా అదే మాట ప్రకారం నడుచుకుంటాం. చివరగా మీ కుటుంబ వివరాలు. 23లో పెళ్ళయింది. నాకు 2 పిల్లలు. వాళ్ళిద్దరు కూడా బతుకుదెరువు వెతుక్కుంటూ అమెరికా వెళ్ళిపోయినరు. ఇక్కడ మేమిద్దరం. ఇక అది మా జీవితం. ఇదండి కోదండరామ్ గారి జీవిత విశేషాలు. వారి ఉద్యమ ప్రస్థానం, వారి ప్రస్తుత ఎమ్మెల్సీ పదవి ఉన్న చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. ఆ కార్యక్రమాల కొనసాగింపు దిశగా పనిచేస్తానని ప్రకటిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖంతో రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.